మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా లక్కీ భాస్కర్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 26 రోజులు కంప్లీట్ అయింది. ఈ 26 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 19 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 5 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 17 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో లక్కీ భాస్కర్ 26 రోజుల్లో 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కేరళ నుంచి 21 కోట్లు గ్రాస్ వస్తే, కర్ణాటక నుంచి 6.5 కోట్లు, తమిళనాడు నుంచి 15.5 కోట్లు, హిందీ నుంచి 2 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 27 కోట్లు, అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా లక్కీ భాస్కర్ 26 రోజుల్లో 110 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు కొంటే 7 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక కేరళకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 11 కోట్ల షేర్ వచ్చింది. అంటే 8 కోట్ల లాభాలతో కేరళలో డబుల్ బ్లాక్ బస్టరు. కర్ణాటకకి అండ్ హిందీకి కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 4.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1 కోటి లాభాలతో హిట్ అయింది ఇక్కడ. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు కేవలం 1.5 కోటి కొంటే ఇక్కడ వచ్చేసి 7.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 6 కోట్ల లాభాలతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ తమిళనాడులో. ఇక ఓవర్సీస్కి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 13.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 9 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ ఓవర్సీస్లో కూడా. అలా టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు కొంటే 26 రోజుల్లో 53 కోట్ల షేర్ వచ్చింది. అంటే 27కి 26 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు మంగళ, బుధ, గురు కలెక్షన్స్ ఉండవు. ఈ వీకెండ్లో మళ్ళీ కలెక్షన్స్ పెరగచ్చు. కానీ నవంబర్ 30న ఈ సినిమా ఓటీటీ డేట్ కన్ఫర్మ్ అయింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఈ శనివారం నుంచి. సో ఈ శుక్రవారం వరకే థియేటర్స్లో ఉంటుంది. లేదా పుష్ప 2 వచ్చే వరకు కూడా 3-4 రోజులు కొన్ని థియేటర్లో ఉండొచ్చు సినిమా. ఆల్రెడీ నెల అవుతుంది ఇంకా సినిమా అప్పటికే. మొత్తానికి మన దుల్కర్ సల్మాన్ వరుసగా 2వ 100 కోట్ల సినిమా కొట్టాడు తెలుగులో. ముందు సీతారామంతో కొట్టాడు, ఇప్పుడు ఇది 100 కోట్ల సినిమా. అండ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా వరుసగా 2వ 100 కోట్ల సినిమా. ఇంతకుముందు సార్ ధనుష్తో 100 కోట్లు కొట్టాడు, ఇది 100 కోట్లు. అలాగే ప్రొడ్యూసర్ మన సూర్యదేవరు నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వరుసగా 100 కోట్లు కొడుతూనే ఉన్నాడు. సర సినిమాకి అతనే ప్రొడ్యూసరు. ఆ తర్వాత గుంటూరు కారంతో 200 కోట్లు కొట్టాడు. ఆ తర్వాత డీజెటీలతో 100 కోట్లు కొట్టాడు. ఇప్పుడు ఈ సినిమాతో 100 కోట్లు. మధ్యన మ్యాడ్తో మంచి హిట్ చూశాడు. రేపొద్దున సంక్రాంతికి డాకు మహారాజ్తో, బాలయ్యతో మరో 100 కోట్లు చూడబోతున్నాడు. అది మన దుల్కర్ సల్మాన్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఏంటిది లక్కీ భాస్కర్. రిలీజ్ అయిన మొదటి 26 రోజుల్లో 110 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 53 కోట్లు. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 27 కోట్లకు అమ్మారు. 27 కోట్లు వెనక్కి వచ్చి మరో 26 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, బాయ్.